అర్పిత సీరియల్స్కి పనికొస్తుంది, ఉమ్, సినిమాలకి తక్కువ, సినిమాలకి ఉమ్, పనికి రాదు ఉమ్. అనే కామెంట్స్కి మీరేం చెప్తారు? ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది. ఉమ్, నాకు సీరియల్ ఫేస్ కంటే మూవీ ఫేసే. నేను సీరియల్కి వెళ్ళినా కూడా ఈ అమ్మాయిలో మూవీ ఫేస్ క్వాలిటీ ఉంది ఉమ్, అని చెప్పి సీరియల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లైక్ డైరెక్టర్స్, కెమెరా టీం వీళ్ళు ఉంటారు కదండి. ఉమ్, ఉమ్. వీళ్ళు మీరు మూవీస్కి ఫేస్ లో మీకు ఆ కళ ఉంది అని చెప్పి చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, ఫీల్ అయ్యావా మొన్న జరిగిన ఇష్యూ? అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ ఏం లేదు కదండి. ఎందుకు లేదు? నీకు ఏమనిపించింది నార్మల్గా యాజ్ ఆడియన్స్? నీకు ఏమనిపించింది? ఆ, తను హీరో, తన మూవీ తన ఫ్యామిలీతో చూడాలనుకున్నారు, వచ్చారు. సో లిటరలీ నేను ఇక్కడ ఫ్యామిలీ, చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు, వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ డే కాకుండా ఓకే ఫ్యాన్, ఫస్ట్ డే చూడాలి అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు ఓకే ఫస్ట్ డే చూడాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఓకే ఇలా వెళ్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళాలి. అందరు రష్ లో వెళ్ళిపోయి చనిపోయారు అంటే అది అల్లు అర్జున్స్ మిస్టేక్ కాదని నేను అనుకుంటా. యాజ్ ఆడియన్స్ ఓకే. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్, నేను పుష్ప 1కి 2కి 2 చూడాలి అని అనుకుంటా. ఫస్ట్ డే రష్ ఉంటారు, క్రష్ అంటే అల్లు అర్జున్ కదా, ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. రష్ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ డే వెళ్దాం. ఫ్యాన్ ఎప్పుడు చూసినా మూవీయే కదా, ఫస్ట్ డే వెళ్ళి అంత రిస్క్ వెళ్ళి ఆ దీంట్లో చూడాలనుకోను. ఓకే, అల్లు అర్జున్ తప్పేది ఏం లేదు. లేదు. అల్లు అర్జున్ గా ఫ్యాన్ గా ఒక డైలాగ్ చెప్పు, అల్లు అర్జున్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? తగ్గేదేలే. వావ్, మార్చేసావుగా. అంతేగా, లైఫ్ లో తగ్గేదే లేదు, అల్లు అర్జున్ లో కూడా తగ్గేదే లేదు. యాక్ట్రెస్ గా నీ ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్? లైక్ సాయి పల్లవి. ఎందుకు సాయి పల్లవి? బై చాలా న్యాచురల్ గా చేస్తుంది, నీలాగా. అలాగా. ఎస్, థ్యాంక్ యూ. అంటే నేను న్యాచురల్ గా మాట్లాడుతున్నా, న్యాచురల్ గా ఉన్నా, అందుకు నీలాగా న్యాచురల్ అంటే నేను కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. అందరు అన్నారు ఇందాక మీరు వంశీ ఫామ్, అందుకే మేబీ నన్ను తీసుకున్నాను. అబ్బా, న్యాచురల్ ఫామ్ అని ఆర్గానిక్ ఇలా కలుపుతా నేను అసలు అనుకోలేదు అసలు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? లైక్ వంశీ ఫార్మ్స్ గురించి అయినానేమి, లేకపోతే నీ కెరియర్ గురించి మొత్తం ఒక ఎండింగ్? కెరియర్ గురించి అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. నేనైతే లిటరలీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే వాట్ ఎవర్ ఏం జరిగినా మన లైఫ్లో మనకు ఒక సపోర్టివ్ పర్సన్ ఉండడం అనేది చాలా గ్రేట్. సో నాకు అలాంటి పర్సన్స్ ఉన్నారు. ఒక ఫ్యూ పర్సన్స్ని నేను ఎంచుకుంటా, దాంట్లో వాళ్ళు ఆ ఫ్యూ పర్సన్స్లో నాకు 100% ఇస్తారని నమ్మకం ఉంది. సో వాళ్ళు అలానే ఉన్నారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. వాళ్ళు నీకు సపోర్ట్ చాలా. ఎంతమంది ఫ్రెండ్స్ మామూలుగా? ఒక మ్యాక్స్ ఒక 5-6 మెంబర్స్. అందరు అబ్బాయిలేనా? అలా ఏం లేదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు. బ్యాచ్ ఒక గ్యాంగ్ ఉందా? గ్యాంగ్ అసలు లేదు, వేరు వేరు వేరు. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు, లైక్ ఏదో నా పర్సనల్ కూడా షేర్ చేసుకొని వాట్ ఎవర్ నేను ఏది చెప్పినా అగ్రీ చేసే పర్సన్ మన దగ్గర ఉన్నారు అంటే చాలా గ్రేట్. నాకు ఈసారి ఏమైనా నాకు ఫోన్ చేసి చెప్పు. మీకా, మీరు అట్లీస్ట్ వింటారా? అయ్యా, ఇప్పుడు ఇంటర్వ్యూ నేను రాత్రి కాదు, లేదు లేదు, నేను ఫోన్ చేస్తాను అమ్మతో నేను అది చెప్తారు అంతే, ఎవరు చేయరు. నువ్వు చెప్పు, ఫోన్ చేయి. సరే, ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేస్తా. డన్. డ్రాప్ చేయమనా? ఇందాకే వెహికల్ పంపించమని అడిగిన. మమ్మీ డాడీకి చాలా చాలా థ్యాంక్స్, అండ్ నా ఫ్యాన్స్ కి అందరూ లిటరలీ వెయిటింగ్ నెక్స్ట్ మూవీ ఏంటి అని చెప్పేసి. త్వరలో మంచి మూవీ ఆల్రెడీ అయిపోయింది, సో ఫినిషింగ్ వచ్చింది. మంచి మూవీతో, మంచి యాక్టింగ్ తో, మంచి అందరి మనసులు దోచుకునేసే అంత క్యారెక్టర్ నేను చేశాను. సో రిలీజింగ్ కోసం వెయిటింగ్. సో ఫ్యాన్స్ అందరికి కూడా లవ్ యూ అండ్ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్న 2025 అండ్ మీతో ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. 100% బాగా జరుగుతుంది, నాతో చేశారు కదా. థ్యాంక్ యూ. నవరసాలు తెలుసు? తెలుసు. నవా అంటే? అయ్యో, నవరసాలు అంటే నవ్వా అంటే నవ్వాలి అంతే. మీరు ఏమడిగారు? నవా, నవరసాలు అన్నారు, మరి నవా అంటే ఏంటి? నవా అంటే ఏంటి? నవ్వాలి అంతేగా, నాకు కూడా తెలీదు. నవా అంటే తెలీదా? నవరసాలు అంటే అన్ని చెయ్యాలి అని అనుకుంటా. చెప్పు. నవా అంటే నవ్వాలి అంతే. ఫిక్సా? యా. కాదు, చూడు చూసుకొని ఇష్టం.
నవ్వ అంటే నవ్వాలండి. నవ్వ అంటే మా చిత్తూరులో నవ్వ అంటే గీకుంటూ దురదంటారు మీ భాషలో. వావ్, ఇది అదిరిపోయింది. ఇది నవ్వ అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నా. నిజంగా అండి, నవ్వ అంటే నవ్వాలి అంతే కదండి. ఆడియన్స్ మీరు చెప్పండి, నవ్వ అంటే నవ్వాలి, లేదా మా చిత్తూరు స్లాంగ్ లో నవ్వు అవుతుంది అంటే. Done. సరే, నవరసాలు అంటే కామెంట్స్ చెప్తారా? ఆడియన్స్ చెప్పండి మీరే, నవరసాలు అంటే ఏంటో. ఆడియన్స్ నా ఫ్యాన్స్ కాబట్టి నేను ఏది చెప్పిన అగ్రీ చేస్తాను. నవ్వ అంటే నవ్వాలా? ఎస్. సరే, అందుకే నవ్వారా? ఆ? అందుకే నవ్వారా? అది మీ ఆన్సర్ నేను నవ్వా. ఓకే. సరే, నిన్న నవరసాలు అంటే తెలుసు కదా. నవరసాలు అంటే తెలుసు, కానీ నవ్వ అంటే ఏంటో తెలియదు. రసాలు అంటే ఏంటో తెలుసు. రసాలు అంటే ఇదే. వద్దు. డన్, నాకు అర్థమైంది. Yeah. సరే, ఒక ఫస్ట్ రసం కరుణ. మీరు నవ్వేసి. నేను ఓకే. అయ్యో, ఓకే, ఇది కరుణ. బేభత్సం. అబ్బా భలే చెప్పారు. వీరం. ఏంటి నువ్వు? ఒక డైలాగ్స్ తో నేను మొత్తం. సరే. ఓకే. శృంగారం. అలా ఉండేదే అదే. శృంగారం అంటే లైక్ ఇలా 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 ఏదైనా లైక్ రొమాన్స్. ఓకే, చేశారు. ఇదేనా చేశారు కదా ఆల్రెడీ. ఇంకేమైనా కావాలా? రౌద్రం. కూల్. మిమ్మల్ని కొట్టాలా? చాలా. ఇప్పుడు భయానిక. ఇప్పుడు నేను చేసేది అది. అయ్యో, మీరు ఏం అడుగుతారో నాకు భయం వేస్తుందండి. వావ్, సూపర్. మీరు అసలు నాకు ఇది నచ్చింది. శాంతం. అమ్మయ్య, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అద్భుతం. అలానే ఫీల్ అవుతారు కదా. అద్భుతం. వావ్, అయ్యో ఈరోజు నేను శివ గారిని చూసా, ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. ఇది ఇన్నర్ ఫీలింగ్ కదా. ఓకే, హాస్యం. ఇప్పుడు దాకా చేస్తుంది అదే, అది మీకు బాగా వచ్చు. డన్. కానీ నవ్వ అంటే మీకు ఏంటో తెలియలేదు. నవరసాలు చేశారు కానీ నాకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇంటర్వ్యూ. ఈ ఒక్క పార్ట్ ఏదైతే ఉందో అది అద్భుతం. అది లైఫ్లోని చాలా ఎవరితో చేయలేదా? నేను ఇది మ్యాథ్స్ అంటే ఇది మా అన్ని చేసుంటారు. నన్ను క్వశ్చన్స్ అడిగారు కదండి. క్వశ్చన్స్ అన్ని అందరిని అడుగుతాను. నవరసాలు చేయమని అడిగింది మిమ్మల్ని ఫస్ట్.